కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తే కవిత, దానికి రీజన్ ఏంటి అనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగృతి జనం బాట పోస్టర్ను కవిత విడుదల చేశారు. పోస్టర్ పై తెలంగాణ తల్లి జయశంకర్ ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పోస్టర్ను విడుదల చేయడంపై కవిత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తున్నామన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని, అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. దానికి రీజన్ నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా అని అన్నారు. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయం కవిత గుర్తు చేశారు. జాగృతి పెట్టినప్పుడు జయశంకర్ ఫోటో పెట్టామన్నారు. కేసీఆర్ కు పుట్టడం తన అదృష్టమని, మా దారులు వేరే అయినప్పుడు నా లైన్ నేను తీసుకోవడం కరెక్ట్ అని అన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేశారని, నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్లు చెప్పారు. దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు ప్రయత్నాలు చేశానని, కానీ కుట్రతో బయటకు పంపారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పనిచేసిందని, కేసీఆర్ నుంచి ఒక ఆలోచన తీసుకోలేదన్నారు. నేను బీఆర్ఎస్ లో చేరిన తర్వాత పార్టీతో జాగృతి అనుసంధానంగా పనిచేసిందని వివరించారు. తన సస్పెన్షన్ కు కారణాలను విశ్లేషించుకున్నానని, పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్లాడానని అన్నారు. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నామని, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్నారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్ప అని కవిత ప్రశ్నించారు. ఏదో తప్పుడు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకు పంపారని కవిత ఫైర్ అయ్యారు. 4 నెలల పాటు యాత్ర ఉంటుందని, ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలని విషయాలను ప్రజల నుండి తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు, విధానం అని కవిత వివరించారు. ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు అన్నారు. పెద్ద పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటామని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న రంగం లేదన్నారు. అనేక సమస్యలు తెలంగాణను పట్టి పీడిస్తున్నాయన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ₹1 కూడా తేలేకపోతున్నారని కవిత విమర్శించారు. రాజీనామాపై మాట్లాడుతూ పార్టీ వద్దనుకున్నాక పదవి ఎందుకు, చాలా క్లారిటీతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమోదించడం లేదని చెప్పారు. పార్టీ పెట్టాలో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ప్రజలే గురువులు కాబట్టి ఏం చేయాలో వారిని అడుగుతా. కేసీఆర్ కు మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నం చేశాను, కానీ నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దారులు వేసినప్పుడు ధైర్యంగా ఉండాలి. బనకచెర్ల, గోదావరి జలాలు లాంటి అన్ని అంశాలను మాట్లాడతాం. యూరియా నుండి బస్సుల దాకా అన్నింటిలో సమస్యలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చిన్న విషయం. ఉప ఎన్నికతో జాగృతికి సంబంధం లేదని కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు.